నమస్కారం ఫ్రెండ్స్, మన ఛానల్ ఫస్ట్ నుంచి వినూత్నంగా ప్రజలు మోసపోకుండా, ప్రజలు ప్యానిక్ కాకుండా రియల్ ఎస్టేట్ గురించి అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ టైమ్లీ ఇవ్వటం అది మా బాధ్యతగా భావించి ఆ ప్రయత్నం కొనసాగిస్తూనే ఉన్నాం. మా రీసెర్చ్ వింగ్ అయిన బిగోల్ రీసెర్చ్ హైదరాబాద్ చుట్టుముట్టు గత 2 ఏళ్లుగా గట్టి నిఘా ఉంచి ఎప్పటికప్పుడు డేటా గ్యాదర్ చేసి మీరు నమ్మలేని విషయాలు కూడా, మీకు నమ్మకం కలగని, అంటే ప్రస్తుతం నమ్మకం కలగని విషయాలు కూడా అడ్వాన్స్గా మీ అందరికీ చేరవేయటం జరుగుతుంది. అది మా బాధ్యత కూడా. ప్రస్తుతం హైదరాబాద్ అంటే విషాదకర, అంటే మోస్ట్ డేంజరస్ కండిషన్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఉండటం జరుగుతుంది. ఇప్పుడు యావత్ హైదరాబాద్ భయంకరమైన క్రైసిస్లో ఉంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది పచ్చి నిజం. గత 25 ఏళ్లుగా హైదరాబాద్ని అంటే నమ్మలేని విధంగా మోసం చేసి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ ఎక్కడ అడుగు పెడుతుందో అక్కడ సామాన్యులు రియల్ ఎస్టేట్ కొనేలా వ్యూహంతో గత 15-20 సంవత్సరాలుగా మోసం జరుగుతుంది. అది లాస్ట్ 9-10 ఇయర్స్ అయితే ఆ మోసం పతాక స్థాయికి చేరింది. తెలంగాణ రాకముందు నల్గొండ హైవే అండ్ బెంగళూరు హైవే అతిపెద్ద స్కామ్స్గా నిలిచాయి. ఈ బీఆర్ఎస్ హయాంలో వెస్ట్ హైదరాబాద్ ఒక 3-4 ఏళ్ళు తన ప్రస్థానం అప్వర్డ్ ట్రాజెక్టరీలో స్టార్ట్ అయిన లాస్ట్ 4 ఇయర్స్ ఇక్కడ జరిగినన్ని మోసాలు బహుశా దేశంలో ఎక్కడా జరిగి ఉండవు. రాళ్ళు గుట్టలున్న ప్రాంతాన్ని టార్గెట్ చేసి దాన్ని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అని, ఈ హైదరాబాదు నడిబొడ్డు అని, అంటే భారీగా ప్రచారంతో పాటు పొలిటికల్ సపోర్టు, మీడియా సపోర్టు, దీంతో అసలు ప్రజలకు ఆలోచించుకునే టైం ఇవ్వలేదు. భూములు కొని ప్లాట్లు కొనే జనాలను ఫ్లాట్లలో ఎక్కించే వ్యూహంలో దాదాపు సక్సెస్ అయిన ప్రభుత్వంతో కుమ్మక్కైన బిల్డర్లకు హైదరాబాద్ యావత్తు ఒక గోల్డెన్ గూజ్గా కనిపించింది.
కానీ 2.5 సంవత్సరాల క్రితం మన ఛానల్ ఈ రంగంలోకి ప్రవేశించి ఎవరూ నమ్మశక్యం లేని విషయాలను మన వీడియోలలో బయటపెట్టి వేలాది మందిని ఆలోచింపజేసే పనిలో మనం నిమగ్నమై ఉన్నాము, ఉంటాము కూడా. పోస్ట్ అంటే తెలంగాణ రాకముందు నల్గొండ హైవే, బెంగళూరు హైవే అతిపెద్ద స్కామ్స్ అయితే, ఒక చోట ఎయిర్పోర్టు, ఇంకో చోట రామోజీ ఫిలిం సిటీ అని ఊదరగొట్టి ఇప్పటి వరకు కూడా మోక్షం లేకుండా లక్షలాది ఫ్లాట్లు బెంగళూరు హైవేపై, నల్గొండ హైవేపై అంటే రామోజీ సిటీ ఫిలిం సిటీ చుట్టుముట్టు లక్షల ప్లాట్లు అమ్ముడు పోయి, అంటే ఫస్ట్ సేల్స్ అయ్యి రీసేల్ అయ్యే ఛాన్స్ లేక 20 ఏళ్ళుగా మురిగిపోతూ ఉన్నాయి. అంటే మీరు ఇమాజిన్ చేయండి, లక్షల మంది ట్రాప్ అయిపోయింది. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ భయంకరమైన ఎక్స్పీరియన్స్గా మారింది. సామాన్య మధ్యతరగతి వాళ్ళు ఈ 2 హైవేలపై బుక్ అయినాక సడన్గా ఎవరు ఊహించలేని రీతిలో చంద్రబాబు నాయుడు సైబర్ టవర్స్ అనేది రాళ్ళు గుట్టలున్న ప్రాంతాన్ని మార్క్ చేసి మరీ డెవలప్ చేసి వందలాది బిల్డర్స్తో కుమ్మక్కై అది హైటెక్ సిటీగా మార్చి చుక్క నీరు లేని చోట పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి, అంటే సస్యశ్యామలమైన నీళ్లు బాగా లభించే శంషాబాద్ కానివ్వండి, నల్గొండ హైవే కానివ్వండి, లేదా శ్రీశైలం హైవే కానివ్వండి, లేదా వరంగల్ హైవే కానివ్వండి, లేదా ఇప్పుడు నార్త్ హైదరాబాద్ బోయన్పల్లి అటుదిక్కు కానివ్వండి, మారేపల్లి, బోయన్పల్లి, సికింద్రాబాద్ అటుదిక్కు కానివ్వండి, అంటే మనిషి జీవించడానికి ఏ ఏరియాలు కావాలనో ఆ ఏరియాలు కాకుండా రాళ్ళు రప్పలు చుక్క నీరు లేని ఏరియాలను టార్గెట్ చేసి అతి చౌకగా భూములు ముందే కొని పెట్టుకొని అది ఇప్పుడు హైటెక్ సిటీ, గ్లోబల్ సిటీగా అవతారం ఎత్తిచ్చి మరి కోట్లకు కోట్ల రూపాయలు గుమ్మరింపజేసి ప్రజలను కొనిచ్చే దాంట్లో ఆల్మోస్ట్ సక్సెస్ అయ్యే టైంలో క్రైసిస్ మొదలైంది. దాదాపు 3 ఏళ్ళు క్రైసిస్ని ఎవ్వరూ యాక్సెప్ట్ చేయలేదు. అంటే లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి క్రైసిస్ వస్తుంది అని మన ఛానల్ చెప్పినా ఎవ్వరూ పట్టించుకోలేదు. అరే అట్టెట్లా వస్తుంది, జనాలు పెరుగుతుంటారు, భూమి లిమిటెడ్ అనే ఒక ముష్టి ప్రిన్సిపల్ పెట్టుకొని, ఆ మురళీమోహన్ ఎవరో చెప్పిండ్రు, శోభన్ బాబు ఎగ్జాంపుల్ ఇచ్చి మురళీమోహన్ ఎన్నో ఎకరాలు అమ్మేసిండు. ఇదే సేమ్ డైలాగ్ చెప్పి ఒక డైలాగ్తో ఆయన జీవితం సెటిల్ అయిపోయింది. కానీ వేలాది మంది జీవితం సర్వనాశనం అయిపోయింది. ఆయన ఇప్పుడు 85 ఏళ్ళైనా గట్టిగా ఉన్నాడు. ఆయన దగ్గర ప్లాట్లు తీసుకున్నాడు. చావు బతుకుల మధ్యలో ఇన్వెస్ట్మెంట్ అంతా స్టక్ అయిపోయి సఫర్ అవుతూ ఉన్నారు. అంటే ఒక పాపులర్ సెలబ్రిటీ బేస్ మీద ఇన్నేళ్లుగా, అంటే రియల్ ఎస్టేట్ ఎప్పుడైనా క్రైసిస్లో ఉంటే సెలబ్రిటీలను తెచ్చి వాళ్ళను ముందర పెట్టుకొని ఆ రియల్ ఎస్టేట్ అమ్మే సంస్కృతి ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉంది. నిన్న మొన్న ఎక్కడ చూసిన శంకర్పల్లి దగ్గరనో ఎక్కడో మోకిలా దగ్గరనో మోటివేషనల్ స్పీకర్ అట గంపా నాగేశ్వరరావు, ఆయనది ఒక వీడియో కనిపించింది. అరే గంపా నాగేశ్వరరావు ఇక్కడ కూడా స్టార్ట్ అయిపోయింది అనుకున్నాను. కొన్ని ఏళ్లుగా లక్షల మంది పిల్లలను మభ్యపెట్టి మోటివేషన్ క్లాసులని, ఇంగ్లీష్ స్పీకింగ్ క్లాస్, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులని, ఎన్ఎల్పి టెక్నిక్లని, అడ్డమైన టెక్నిక్లన్నీ
వేలాది లక్షలాది పిల్లలకు అంటగట్టి, కోర్సులు అంటగట్టి, ఫ్రీ సెమినార్స్ అని వాళ్ళనంతా పిలిచి వాళ్ళ నంబర్లు తీసుకొని వాళ్ళ జీవితాలతో ఆడుకున్న గంపా నాగేశ్వరరావు ఇవాళ రియల్ ఎస్టేట్ అమ్మకాల్లో కమిషన్లకు కక్కుర్తిపడి తనకున్న డేటాబేస్ యూజ్ చేసుకొని అమ్ముకునే అన్ని ప్రయత్నాలు మొన్న చేశాను. అది హాస్యాస్పదంగా ఉంది వీడియో. ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆయన మోకిలాల ఒక ఫ్లాట్ తీసుకున్నాడట, దాన్ని వివరిస్తారండి అని తీసుకుపోయాడు. లాస్ట్కి ఏం చెప్తుండంటే, నియోపోలిస్ నియర్ బై అంటుండు, ముందర డెవలప్మెంట్ కాదు అంటుండు. ఎందుకు అంటే 111 జియో ఏరియా అంటుండు, అంటే గ్రీనరీ మధ్యలో మనం ఉండే అవకాశం ఉంది అంటున్నాడు. ఒక చోటేమో గ్రీనరీ, ఇంకో చోటేమో నియోపోలిస్. అందరూ కింద వాళ్ళ అభిమానులంతా అభినందిస్తున్నారు. సార్ మీరు రియల్ ఎస్టేట్ భలే చెప్తున్నారు. ఫుల్ కోటు వేసుకొని పోతున్నాడు అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్లో. అంటే ఎవడెవడు ఇక మిగిలిపోయిండో వాడు కూడా వచ్చి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్లో తన ఇన్ఫ్లుయెన్స్ తాను యూజ్ చేసుకుంటున్నాడు. అంటే పెద్ద మీడియా సంస్థల లాంటి సుమన్ టీవీ అటువంటి వాళ్ళు కూడా మొన్న వాసవి లేక్ సిటీ గురించి పెద్ద వీడియో తీసి అసలు ఇక్కడ ఫ్లాట్ కొనకపోతే ఇక జీవితమే వేస్ట్ అనేటట్టు, ఆమె ఎవరు ఉందంటే యాంకర్, ఆమెను పెట్టి తీసింది. నాకు నిజంగా బాధేస్తుంది. అసలు రియల్ ఎస్టేట్ ఆటోమేటిక్గా అంటే అమ్ముడు పోవాలి, బేస్డ్ ఆన్ లొకేషన్ అండ్ ఇట్స్ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్. కానీ ఇప్పుడు ఏమంటే క్వాలిటీ ఆఫ్ యాంకర్ అండ్ టైప్ ఆఫ్ ఛానల్, ఇవి రియల్ ఎస్టేట్ యొక్క సేల్స్లో సింహభాగం పంచుకుంటున్నాయి. అంటే ఇది చూసే నేర్చుకోవచ్చు మనము. రియల్ ఎస్టేట్ గడ్డు కాలం ఎప్పుడో స్టార్ట్ అయింది, అది పీక్ స్టేజ్కు పోతుంది. అంటే ఎంతమందిని ఆ మార్కెటింగ్ దాంట్లో ఊబిలో దింపినా, వాళ్ళకి ఎన్ని లక్షలు ఇచ్చినా దే ఆర్ అనేబుల్ టు మార్కెట్ రియల్ ఎస్టేట్ ప్రాపర్లీ. ఇది ఎందుకు అంటే సెలబ్రిటీలను నమ్మి మోసపోవటం అంటే అది ఆల్రెడీ జరిగిపోయింది. ఇది పెద్ద అంటే ఈ కొత్త విద్య కాదు. అంటే సెలబ్రిటీలను పెట్టి అమ్మడం అనేది ఇది కొత్త విద్య ఏం కాదు, పాత విద్య మళ్ళీ తాలింపేసి మళ్ళీ ప్రజెంట్ చేయటం తప్ప మీ రియల్ ఎస్టేట్ సేల్స్లో ఏ వృద్ధి కాదు. మనం రియల్ ఎస్టేట్ చరిత్ర చూసుకుంటే రాళ్ళు రప్పాలున్న హైటెక్ సిటీ ప్రాంతము మాదాపూరు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సక్సెస్ రేట్ని కంపేర్ చేస్తే యావత్ హైదరాబాదు ఒక 25 ఏళ్ళ అయినా కూడా నాట్ మోర్ 20% to 30% మధ్యలోనే ఈ శివారు ప్రాంతాల్లో గ్రోత్ కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ భూమి టైములో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు గత 10 సంవత్సరాల్లో 90% మంది నష్టపోయారు. 90% మంది నష్టపోయారు అంటే వీళ్ళంతా ఫస్ట్ టైం బయర్స్. రియల్ ఎస్టేట్ భూమిలో ఫస్ట్ టైం బయర్స్ 90% మందికి తాము పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు అమ్ముకుంటే అవి బేసిక్ కూడా వస్తలేదు, అంటే అసలు కూడా వస్తలేదు. ఇది రియల్ ఎస్టేట్ రియల్ ముఖ చిత్రం. అట్లా కాదండి, రియల్ ఎస్టేట్ పెరిగింది కదా అంటే ఎప్పుడో తీసి పెట్టుకున్న భూములు, అగ్రికల్చర్ ల్యాండ్స్ అంటే తాత ముత్తాతల నుంచి వచ్చిన భూములు, నిజాం టైంలో ఉన్న భూములు, మరిచిపోయిన భూములు, బీడు భూములు, ఇలాంటి భూములకు డిమాండ్ వచ్చి కొంతమంది కోటీశ్వర్లు అయినారు. కానీ దాంట్లో కూడా అసలు ఈ భూమి టైం లేనప్పుడు వచ్చి భూములు కొన్న ఫస్ట్ టైం బిల్డర్స్ అంతా ఇప్పుడు అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి ప్రీమియం విల్లాస్, ప్రీమియం ప్రాపర్టీస్ అమ్మి అక్కడ డబ్బు సంపాదించారు తప్ప ఈ ల్యాండ్ ఓనర్స్ కూడా చాలా మోసపోయారు.
అసలు వాళ్ళ దగ్గర డెవలప్మెంట్ అవుతుంది అని వాళ్ళకు దూరం దూరం వరకు ఐడియా లేదు. భూములు అమ్మినాక తెలిసింది అసలు ఇక్కడ భూమి రాబోతుంది అని. అంటే ఫస్ట్ టైం రీటైల్ ఇన్వెస్టర్స్ మోసపోతే ఫస్ట్ టైం అంటే బయింగ్ చేసిన బిల్డర్ లాభపడ్డాడు. దీన్నే హైదరాబాద్ గ్రోత్ స్టోరీ అని చెప్పి అమ్ముకునే అన్ని ప్రయత్నాలు వీళ్ళు చేస్తూనే ఉన్నారు. అంటే బిఫోర్ తెలంగాణ నల్గొండ హైవే, ఈ శంషాబాద్ హైవే ఒక్కో ఎత్తు అయితే, పోస్ట్ తెలంగాణ వచ్చినాక ఒకచోట వెస్ట్ హైదరాబాద్ అంటే డెవలప్మెంట్లో దూసుకుపోతుంటే, ఆ దూసుకుపోయేది ఎలా పోయిందంటే, అంటే తెలంగాణలో ఉన్న ప్రతి అగ్రికల్చర్ ల్యాండ్ కూడా ఒక కమర్షియల్ యాంగిల్లో చూడడం మొదలుపెట్టారు. అంటే రాళ్ళు గుట్టలున్న కొండాపూర్, మాదాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నార్సింగ్ అంటే మనుషులు కూడా కాలు పెట్టలేని చోట ఇవాళ గజం 3 లక్షలు 2 లక్షలు పలుకుతుందంటే 100 కిలోమీటర్లు 200 కిలోమీటర్ల దూరం ఉన్న ల్యాండ్స్ కూడా అంటే రేపు మా ల్యాండ్ కూడా అలాగే కావచ్చు అనే ఒక పిచ్చి అభిప్రాయంతో జనాలు గత 7-8 ఏళ్లుగా తమ భూమి 30 లక్షల కన్నా తక్కువ అమ్మడానికి ఎవ్వడూ రెడీగా లేడు. అసలు ఈ భూమి వల్లనే యావత్ తెలంగాణ ఇవాళ అంటే రైతులు ఆ ఊబిలో పడి తమ అవసరాలకు కూడా భూములు అమ్ముకోక ఏదో రోజు 50 నుంచి 70 లక్షలు పర్ ఎకరా వస్తుందని ఇప్పుడు కూడా వెయిట్ చేసే లక్షలాది రైతులు ఉన్నారు. అంటే వాళ్ళ జీవితకాలం ముగిస్తున్న ఈ రేటు ఏదో రోజు వస్తుందిలే అని ఆశ పెట్టుకొని ఆకలి సావులు చస్తున్న రైతులు ఎంతోమంది ఉన్నారు. చాలామంది తెలంగాణలో రూరల్ ఏరియాస్ బాగా డెవలప్ అయిపోయాయి, అందరి దగ్గర పుష్కలంగా డబ్బు ఉంది. మరి పుష్కలంగా డబ్బు ఉన్నప్పుడు ఈ జీవన ప్రమాణాలు మెరుగుపడతలేవెందుకు అని ఒక ప్రశ్న వేస్తే ఎవరి దగ్గర కూడా ఊళ్ళల్లో సమాధానం లేదు, సిటీలో కూడా సమాధానం లేదు. అంటే రైస్ కుక్కరు, ఒక ఎల్ఈడి టీవీ పెట్టుకుంటే వాళ్ళ జీవన ప్రమాణాలు బాగా పెరిగిపోయాయి అనుకునే తెలంగాణ మూర్ఖపు రూరల్ ప్రజలకు మనం ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేము. ఎందుకంటే వీళ్ళకు ఫ్రీ బీస్ తినే అలవాటు అయిపోయింది. అనుకోకుండా భూమి రేట్లు పెరగాలి, ఆ భూమిలో సేద్యం చేసి దానికి రేటు తెచ్చుకోవడం కాదు, అక్కడ పంట పొలాలకు అనుకోకుండా భూమి వస్తే ఆ భూమిని అడ్డం పెట్టుకొని ఆ భూమిని అమ్మి లక్షలు సంపాదించాలి. కానీ అక్కడ సేద్యం చేసి లక్షలు సంపాదించడం అనేది వాళ్ళ డిక్షనరీలోనే లేదు. కాబట్టి యావత్ తెలంగాణ 20-30 లక్షలు లేకుండా ఎకరా లేదు. అది బార్డరింగ్ కర్ణాటక, మహారాష్ట్రలో ఇంకా 3 నుంచి 5 లక్షలు, 2 లక్షలు, 1.5 లక్షలు ఇట్లా ఆంధ్ర దిక్కు కానీ, రాయలసీమ దిక్కు కానీ, ఇటు దిక్కు కానీ ఇట్లాగే రేట్లు నడుస్తున్నాయి. నెల్లూరు దగ్గర కూడా 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు ఎకరా. కానీ కర్నూలులో కూడా అదే గతి, 3 లక్షలు, 3-4 లక్షలు. ఇటు దిక్కు వస్తే 20-30 లక్షలు. ఎందుకురా అంటే జవాబు చెప్పేది నాదుడే లేడు. ఇక్కడ ఆశపడే ప్రజలు కూడా సోమరిపోతులు దాదాపు 90% ఉన్నారు కనుక వీళ్ళకు వెయిట్ అండ్ వాచ్ మోడ్లోనే వీళ్ళ జీవితకాలం గడిచిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళ పిల్లలు కూడా అంటే డబ్బు వచ్చినట్టు ఫీల్ అయిపోయి అదే లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ 10,000 రూపాయల పైచిలుకు ఫోన్లు అని అది చెవిలో పెట్టుకొని మా జీవన ప్రమాణాలు పెద్దగా అయిపోయినాయి, మేము కూడా పాష్గా బతుకుతున్నామనే విధవ థింకింగ్ ఉన్న 90% జనాన్ని మనం మార్చలేము అని ఈ వీడియో ద్వారా నేను ఎన్నోసార్లు మన ఛానల్లో చెప్పడం జరిగింది. అయితే మనకు అంటే మోసాలు ఒక రీతిలో కాదు, అన్ని రీతిలో ఉన్నాయి. ఇప్పుడు నార్త్ హైదరాబాదు, ఈ బోయన్పల్లి, వెస్ట్ మారేడుపల్లి, సికింద్రాబాద్ అప్పర్ ఏరియాస్,
ఇది కాకుండా ఈ కొండపోచమ్మ ఏరియా, ఈ కొండపోచమ్మ కేసీఆర్ ఫార్మ్ హౌస్ ఉందని అక్కడ ఎకరా 1.5-2 కోట్లకు కూడా. అంటే ఇక్కడ కేసీఆర్ ఫార్మ్ హౌస్ ఉంటే మీకేం లాభం అని ఎవరు ప్రశ్నించలేదు, ఎవరు ప్రశ్నించలేదు. కొండపోచమ్మ అంటే 1.5 ఎందుకు అంటే మన కేసీఆర్ ఫార్మ్ హౌస్ ఉంది కనుక 1.5. అంటే ఎంత బ్లంట్గా మోసం జరిగిందో చూడండి. బ్లంట్ అంటే ఏ లాజిక్ లేకుండా. ఈ వర్గాలు ఇలాంటి ప్రాంతము, అదే కాకుండా మన హరీష్ రావు కాన్స్టిట్యుయెన్సీ మెదక్, ఆ ప్రాంతము. అంటే ఈ ఈ ఏరియాలో ఎకరానికి ఇంత పెడితే ₹1,00,00,000 ఎకరా. ఇప్పుడు చూడండి ఎంతమంది అక్కడ కేసీఆర్ ఫార్మ్ హౌస్ ఇక పర్మనెంట్ ఇది అనుకొని కొంతమంది కొన్నారు 60-70 లక్షలకి ఎకరా కొన్నారు. ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళంతా? ఇప్పుడు కేసీఆర్ మన మధ్యలో లేడు కదా. కేసీఆర్ అయితే ఇప్పుడు మన మధ్యలో లేడు, సిటీ హైదరాబాద్లో. ఇక మన మధ్యలో ఉండడు కూడా, మన మధ్యలో హైదరాబాద్లో లేడు, మన మధ్యలో ఉండడు కూడా ఇంకా ఫ్యూచర్లో. కానీ ఇప్పుడు అక్కడ ఉన్న జనాలకు ఫ్యూచర్ ఏముంది? మొన్న కంటోన్మెంట్ ప్రాంతం దగ్గర నుంచి ఒక మెట్రో వేస్తా అన్నారు, డిఫెన్స్ ల్యాండ్స్ అన్ని తీసుకుంటాము అన్నారు, తీసుకున్నారట. మరి అభివృద్ధి ఎందుకైతే లేదు? జవాబు లేదు. నార్త్ హైదరాబాద్ ఎందుకు డెవలప్ కాలేదు? చీడిమెట్ల పైన ప్రాంతం ఎందుకు డెవలప్ కాలేదు? గండి మైసమ్మ అట్లే ఎందుకు ఉండిపోయింది? జవాబు ఇవ్వాలి కదా. నర్సాపూర్ ఫారెస్ట్ ఏరియా ఓఆర్ఆర్ వచ్చి అక్కడంతా వజ్రాలు వైడూర్యాలు అన్నారు, ఏమైంది? ఇప్పుడు ఆర్ఆర్ఆర్ వచ్చింది. ఓఆర్ఆర్ దిక్కు లేదంటే ఆర్ఆర్ఆర్ వచ్చింది. నేను చెప్పిన ఆర్ఆర్ఆర్ వల్ల ఓఆర్ఆర్ ప్రాముఖ్యత కోల్పోతుంది అని చెప్పిన. నేను మీకు మొన్న చూసిన బొంగుళూరు జంక్షను, ఆదిబట్ల, అక్కడ డెవలప్మెంట్ ఎంత ఘోరంగా ఉంది. ఓఆర్ఆర్ మీదనే ప్లాట్లు లేవు, పాడు లేవు, ఇంకా పంటలు పండుతున్నాయి, ఆర్ఆర్ఆర్కి వెళ్ళిపోయారు. అదే కాకుండా ఈ కీసర వరంగల్ రూటు, దీన్ని అయితే పట్టించుకునేటోడే లేడు. ఆ కీసర వరంగల్ రూట్ అయితే ఘోరమైన రూట్. ఆ వరంగల్ ఉన్న ఫ్లైఓవర్ ఎప్పుడవుతుంది అని కొన్ని జనరేషన్స్ నుంచి వెయిట్ చేస్తారు. ఒకచోటేమో మన కేబుల్ బ్రిడ్జ్ కట్టేస్తారు, దుర్గం చెరువు మీద అర్జెంట్ టాయిలెట్ అర్జెంటుగా వచ్చినట్టు కేబుల్ బ్రిడ్జ్ కట్టేస్తారు, ఫ్లైఓవర్లు కట్టేస్తారు, సైక్లింగ్ ట్రాక్లు కట్టేస్తారు. కానీ వరంగల్పై ఒక ఫ్లైఓవర్ కట్టాలంటే దశాబ్దాలు గడిచిపోయినా ఎలాంటి స్పందన లేదు. ఎందుకు లేదు? నేను రియల్ ఎస్టేట్ ముఖచిత్రం చెప్తున్నాను. బోయిన్పల్లి కంటోన్మెంటు ఇది దాటిపోతే ఏం లేదు కదా అక్కడ. ఈ మామిడిపల్లి పైన మరి ఇది ఎందుకు పట్టించుకుంటలేరు? జనాలు లేరా అక్కడ?
శంషాబాద్ అనే ఒక ఎయిర్పోర్ట్ స్కామ్ తర్వాత ఇప్పుడు కూడా శంషాబాద్ తేరుకోలేకపోతుంది. మీ ఇంటి ముందు విమానాలు అన్నారు, వాడు తీసుకుపోయి 10 కిలోమీటర్ల లోపల పెట్టాడు విమానాశ్రయం. ఇప్పుడు ఏరో సిటీ కట్టుకుంటాడట వాడు సొంతంగా. చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసిన ఎయిర్పోర్టు రాజశేఖర్ రెడ్డి హయాం తర్వాత, కేసీఆర్ మొత్తం హయాం అంటే 9-10 ఏళ్ల పాలన తర్వాత కూడా శంషాబాదు అంతకంతకే ఉంది. అక్కడ రాయదుర్గం అనే ప్లాన్ చేసి ముడుపులు తీసుకోవడానికి ప్లాన్ చేస్తే ఈ గవర్నమెంట్ వచ్చి రద్దు చేసి, అంటే స్కామ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటే రియల్ ఎస్టేట్ స్కామ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటే హైదరాబాదే. నేను చెప్తున్నా కదా, దీనికి అంత జవాబు ఉందా మీ దగ్గర? గ్రోత్ అయిన ఏరియా అంటే హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నార్సింగి. అంటే ఎవ్వరు ఊహించని చోట కావాలని అగ్వల ల్యాండ్లు కొని గుట్టలు ఉన్న ప్రాంతాన్ని, చుక్క లేని నీరు లేని ప్రాంతాన్ని ఇప్పుడు గోల్డెన్ మైల్ రోడ్ అట. అంటే వీడు ఏది గోల్డెన్ మైల్ అంటాడో అదే గోల్డెన్ మైల్. ఇప్పుడు చూడండి, ఇది మిస్ అయిన వాళ్ళు ఇప్పుడు రాజేంద్ర నగర్, కొండలు గుట్టలు ఉన్న ప్రాంతాన్ని ఇది నెక్స్ట్ జూబ్లీ హిల్స్ అంటున్నది. పక్కకే కాటేదాన్ ఉంది ఇండస్ట్రియల్ ఏరియా. ఆ ప్రెస్టీజ్ గ్రూప్ వాడు తీసుకుపోయి ఎక్కడ కట్టింది చూసిండ్రా? వాడు ప్రెస్టీజ్ చెరువును ఆక్యుపై చేసి కడుతున్నాడు. అంటే చెరువును లేక్ ఫ్రంట్గా చూపించి తన ప్రెస్టీజ్ గ్రూప్ టోటల్ ప్రాజెక్ట్ అమ్మేస్తుంది. అంటే ఎక్కడ చూసినా జెన్యున్ సేల్స్ లేనివి. ఇప్పుడు వెస్ట్ హైదరాబాద్ని అంత పెంచి పోషించి ఎక్కడంటే అక్కడ అడిగినంత చోట రోడ్లు వేసి అంత చేసిన ఇప్పుడు 5 లక్షల ఫ్లాట్లు ఎట్లా అమ్ముతారు? 5 lakh ఫ్లాట్స్. జాబు లేదు. కుక్కటిపల్లి ప్రాంతము బిహెచ్ఎల్ వరకు శరవేగంగా డెవలప్ అయి సడన్గా అది ఆగిపోయింది. అక్కడ బిహెచ్ఎల్ ప్రాంతం వరకు కంది వరకు బాగానే పోయింది ఫాస్ట్. ఇక సదాశివపేట నెక్స్ట్ కంది నెక్స్ట్ బిహెచ్ఎల్ అనే వరకు స్టాప్ అయిపోయింది. అంటే చూడండి, ఏ వైపు పోయినా ఇప్పుడు వెస్ట్ హైదరాబాద్లోనే అతిపెద్ద స్కామ్, హైదరాబాద్లో లేని అతిపెద్ద అంటే రియల్ ఎస్టేట్ డెట్ ఎక్కడ క్రియేట్ అయిందంటే వెస్ట్ హైదరాబాద్లోనే అయింది. బాగా తెలివి ఉన్న బిల్డర్లంతా మొత్తం వెస్ట్ హైదరాబాద్లో ఇరుక్కుపోయారు. అతి తెలివితో ప్రవర్తించిన ప్రతి ఒక్క టాప్ బిల్డర్లు కూడా వెస్ట్ హైదరాబాద్లో మొత్తం ఇరుక్కుపోయారు. 5 లక్షల ఫ్లాట్లు అమ్మకపోతే వాళ్ళు ఇంకా జీవన్మరణ సమస్య. ఇదంతా ఇలా కొనసాగుతుంటే ఈ ఫ్రాడ్స్ ఆల్ ఓవర్ హైదరాబాద్, నల్గొండ నుంచి కీసర నుంచి నార్త్ హైదరాబాద్లో అంటే అదే కొండపోచమ్మ నుంచి గండి మైసమ్మ నుంచి వెస్ట్ హైదరాబాదు, అక్కడ కొద్దిగా గ్యాప్ ఏర్పడింది. అంటే ఈ మోకిలా టు మన చేవేళ్ళ టు శంషాబాద్ కొద్దిగా 111 జియో మధ్యలో ఉన్నందుకు ఎక్కువ స్కామ్స్ కాకుండా అక్కడ ఒక్క గ్యాప్ వచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్. ఇప్పుడు అతిపెద్ద స్కామ్ ఎక్కడ జరుగుతుందంటే శ్రీశైలం హైవే. ఫార్మాసిటీ పేరు చెప్పి అక్కడ విల్లాలు కట్టినట్టని మీరు ఇమాజిన్ చేసుకోండి. అంటే విల్లా కట్టడానికి ఫస్ట్ తెలుసా ఫార్మాసిటీ కాదు, ఓన్లీ 10% ఫార్మాసిటీ వస్తుంది, మిగతాదంతా స్కామే అని తెలిసి అక్కడ విల్లాలు కట్టారు తుక్కుగూడ దగ్గర. అంటే ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ జనరల్ పబ్లిక్కి
అసలు షేరే కాదు. మీరు చూడండి, ఇప్పుడు హైదరాబాద్లో నేను ప్రతి ఒక్క ఏరియా మెన్షన్ చేస్తున్నా, మొత్తం స్కామ్. మరి ఈసీఏలు ఈ పైన ఏరియా ఎందుకు డెవలప్ కాదు? కీసరా బాగానే ఉంది కదా, ఎందుకు డెవలప్ కాదు? కొండపోచమ్మ 1.5 అయినాక కీసరలో కూడా 1.5 కావాలి కదా. కీసరలో 1.5 పెట్టారు ఎవడు? కొండపోచమ్మలో 1.5 పెడతారు. మీకు లాజిక్ లేకుండా ఏండ్లకేండ్లు ఈ రియల్ ఎస్టేట్ పేరుతో అసలు ఎకానమీని డ్యామేజ్ చేస్తారు. ఇదే నిబద్ధత ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కోసం పెట్టింటే ఇప్పటివరకు అందరికీ పుష్కలమైన జాబ్స్, అందరూ సమానత్వంతో బతుకుతుండే. ఇప్పుడు ఏమైపోయింది? ఒక టైంలో బాగా సంపాదించిన రియల్ ఎస్టేట్ దిగ్గజ సంస్థలు కూడా ఇప్పుడు అడుక్కు తినే స్టేజ్కి వచ్చేసినాయి. ట్రిపుల్ 1 జియోపై ఉన్న శ్రద్ధ అప్పుడు కుంటలు చెరువులపై ఉండుంటే ఇప్పుడు హైడ్రా అనే ఒక సంస్థ అవసరం లేకుండా కదా. అన్ని లేక్స్ ఆక్యుపై చేసినాక హైడ్రా వచ్చి ఏం చేస్తుంది అంటే ఉన్న రియల్ ఎస్టేట్ చెడగొడుతుంది. నేను 111 జియో ఏరియా గురించి నేను 2.5 ఏళ్ళు చెప్తుంటే ఇప్పుడు చూడండి ఛానల్స్ ఏం చెప్తున్నాయి. 111 జియోపై ఏదైనా ఏ క్షణమైనా ఏదైనా ఒక ప్రకటన విడుదల కావచ్చు. నేను 2.5 yearsగా చెప్తున్న విషయం ఇప్పుడు అందరు ఛానళ్ళు మూసీ ప్రక్షాళన కాదు, ఇది 111 జియో ప్రక్షాళన కోసం చేసే యజ్ఞము అని మీద ఎట్లా అని కూడా చెప్పిన మీకు. ఇంత క్లియర్ కట్ రీసెర్చ్ ఏ సంస్థ చేయదు. నేను కాన్ఫిడెంట్గా ఉన్నా, నేను ఒక్క ఇంచు తగ్గుతలేదు. ఇప్పుడు ఛానళ్ళన్నీ తోక ముడిచి 111 జియోపై ఎప్పుడైనా ఏ ప్రకటన రావచ్చు వస్తుంది. మూసీ ప్రక్షాళన జరిగేది 111 జియో ఏరియా కోసమే. మూసీ ప్రక్షాళన అనేది వాటర్ క్లీన్ చేయడం కాదు, అది కాని పని. అది కాని పని. 1,00,000 కోట్లు మింగడానికే ఎస్టీపీలు స్థాపించి దానిపై వచ్చే కమిషన్లు మింగడానికే. కానీ ఎస్టీపీ వల్ల ఒక 10% కూడా నీటి శుద్ధి కాదు. 10% టోటల్ అవుట్లెట్స్లో 10% కూడా నీటి శుద్ధి కాదు. దానికి 1,00,000 కోట్లు, 36 ఎస్టీపీలు, మొత్తం ప్రజల పైసా వృధా. మరి ఈ గోదావరి కృష్ణా నీళ్లు తెచ్చి దాంట్లో హిమాయత్ సాగర్ ఉస్మాన్ సాగర్లు ఎందుకు కలుపుతా అంటున్నారు అంటే ఎందుకంటే 111 జియో ఏరియాలో ఉన్న నాలాలు కుంటలు ఇవన్నీ ఇప్పుడు నీళ్ళు అక్కడ పోయే అవసరం లేదు. కృష్ణా గోదావరి జల నుంచి నింపేసి ఇక కల్వర్ట్లన్నీ మూసేసి అక్కడ 111 జియో ఏరియాని ఓపెన్ చేసేసి యథేచ్ఛగా పర్మిషన్ ఇచ్చేస్తే మొత్తం ఆ ఏరియా అంతా డెవలప్ అయిపోతుంది. నేను అదే చెప్తున్నా, శ్రీశైలం హైవే కన్నా ఫాస్ట్గా డెవలప్ అయ్యి సడన్గా మీకు జర్క్ ఇచ్చేదంటే 111 జియో అయింది. నేను 2.5 ఏళ్ళుగా చెప్తున్నాను. ఇప్పుడు అదే ఛానళ్ళు అవే చెప్తున్నాయి. సిగ్గు లేకుండా అతి ప్రమాదకరమైన 111 జియో ఏరియా అని చెప్పే ఛానళ్ళు ఇప్పుడు సడన్గా ప్లేట్ మార్చి ఎప్పుడైనా కీలక ప్రకటన రావచ్చు అని చెప్తున్నారు. మూసీ ప్రక్షాళన అంటే జనాలు పిచ్చోళ్ళు అయిపోయారు. అసలు మూసీ పై ఏదో ప్రక్షాళన జరుగుతుంది అనుకుంటారు హౌలే గారు. దాంట్లో రియల్ ఎస్టేట్ హౌలే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. వాళ్ళకి తెలియదు సైలెంట్గా 111 జియోని ప్యాకప్ చేయడానికి ప్లాన్ అవుతుందని. గోదావరి కృష్ణా నీళ్ళు ఉస్మాన్ సాగర్ మాత్రం అక్కడ కలుపుతున్నారు అనగానే తెలిసిపోయింది. అంటే అక్కడ అడ్జసెంట్ ఏరియాలో వచ్చే కురిసే వర్షపు నీరు అక్కడ వచ్చే అవసరం లేకుండా చేశారు. దట్ ఇస్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. ఎందుకంటే గోదావరి కృష్ణా నీళ్ళు తెచ్చి కలుపుతున్నాం, కలిపి మురికి నీళ్ళు తెచ్చి దానికోసం 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. బెంగళూరు హైవే నుంచి సాగర్ హైవే, బెంగళూరు టు సాగర్ హైవే డెడ్ ఎండ్.
ఆ డెడ్ ఎండ్లో చీప్ ల్యాండ్స్. ఫస్ట్ కేసీఆర్ కన్నేసి శ్రీశైలం హైవేని డెవలప్ చేస్తే రేవంత్ రెడ్డి కన్నేసి సాగర్ హైవేని టార్గెట్ చేశాడు. అంటే పొలిటీషియన్స్ దిక్కు నెత్తి తిప్పితే ఆ దిక్కు డెవలప్గా అయిపోవాలని వీళ్ళు. చంద్రబాబు నాయుడు నెత్తి తిప్పి ఆ రాళ్ళు గుట్టల ఏరియాని ఎట్లా హైటెక్ సిటీగా మురళీమోహన్ తను కలిసి మొత్తం నాకేసిండు. అదే పద్ధతి ఎంచుకొని ఇప్పుడు ఒకడేమో వెస్ట్ హైదరాబాద్ని నాకేసిండు, ఇప్పుడు ఇంకోడేమో శ్రీశైలం హైవేని నాకడాంట్లో బిజీగా ఉన్నాడు. శ్రీశైలం హైవేని డెవలప్ అయిపోతుంది, సాగర్ హైవే పట్టించుకోవద్దని ఫార్మాసిటీ అంతా ఇటుదిక్కే అని ఇక్కడ వందల వేల ప్లాట్లు చేసి అమ్మేసి ఫార్మాసిటీ రాకముందే గగ్గోలు పెట్టి అక్కడ అమ్మిన వాళ్ళు సడన్గా ఇప్పుడు సాగర్ హైవే వైపు నక్కర్త మేడిపల్లి ఆ పేరేం లే అటువంటివన్నీ ఇప్పుడు 15,000 అట గజం. కుక్కలు కూడా కాలెత్తి మూత్రం పోయిన స్థలాలే. 2,000 పెడితే 3,000 పెడితే మస్తు అనే ప్లేసెస్ ఇప్పుడు 15,000 అట గజం. ఎందుకంటే రేవంత్ రెడ్డి తల తిప్పిండు కనుక. ఒకచోట కేసీఆర్ తిప్పాడు, ఇంకో చోట కేటీఆర్ తిప్పాడు. అంటే ఏ ముఖ్యమంత్రి వచ్చి తన తల ఎక్కడ మొండెం ఎక్కడ తిప్పితే అక్కడ డెవలప్మెంట్ కావాలి. ఇప్పుడు శ్రీశైలం హైవే సాగర్ హైవే డెడ్ ఎండ్. అందుకోసం కల్వకుర్తికి ఒక గ్లాస్ బ్రిడ్జ్, కల్వకుర్తి టు మన కర్నూలు నంద్యాల, దాంట్లో పెద్ద ట్రాఫిక్ ఏం యాడ్ కాదు. యాడ్ అయినా ఇప్పుడు శ్రీశైలం హైవే డెవలప్ అవుతుంది. మళ్ళీ సాగర్ హైవే గత ఎట్లా, ఎందుకంటే అమ్మాలి కదా ప్లాట్లు. ఇప్పుడు 12 లైన్ల హైవే టు అమరావతి టు బందర్ పోర్ట్. మరి నల్గొండ హైవే గత 20 ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తుంది. మళ్ళీ అక్కడ కొన్న వేలాది లక్షలాది ప్లాట్లు ఖాళీనాయి. పండ్ల మార్కెట్ పెట్టినా అంతే, రామోజీ ఫిలిం సిటీ పెట్టినా అంతే. పోచంపల్లి ఏరియాకు ఇప్పుడు కూడా సరిగ్గా బస్సులు లేవు. నల్గొండ హైవే ఏం పాపం చేసుకుంది? గత 20-25 ఏళ్ళుగా వెయిట్ చేస్తుంది నల్గొండ హైవే. లక్షల ప్లాట్లు ఉన్నాయి అక్కడ. ఈ జనహర్ష డ్రీమ్ సిటీ అయితే అక్కడ వేల ప్లాట్లు అట్లే పడింది. 20 ఏళ్ళు అయినా 5,000 4,000 కూడా తీసుకుంటాడు లేడు, ఎందుకంటే అక్కడ ఏం లేదండి. నమ్మ కొంగరకలని చూపించిన ఇంకా పొలాలు వేస్తున్నారు అక్కడ. అక్కడ యాపిల్ ఫ్యాక్టరీ వచ్చి రెవల్యూషన్ వచ్చేసి మొత్తం ఫారెనర్స్ తిరుగుతుంటారు అక్కడ. చూసారా ఏమన్నా ఎట్లా? చెరువుల కుంటలు కూడా ఆన్ లీజ్ అని ఉంది. ఆ కుంటలు ఎవరివి? అవి లీజ్ ఎందుకు ఇస్తున్నారు? ఇంకా పిడకలు పెండ వరి చేనులు ఉన్న తాటి చెట్లు ఉన్న ప్రాంతాన్ని వీళ్ళు సడన్గా కొంగర కళ అని అనగానే అప్పుడు కేటీఆర్ అని చెప్పే 3 లక్షల మందికి డైరెక్ట్ ఉపాధి. అసలు ఇప్పుడు యాపిల్ ఫోన్స్ ఇక్కడ తయారు చేసి చైనా షిఫ్ట్ అయిందో తెలియదు. చెన్నైతో పోటీ పడదేమో అని స్పష్టంగా తెలిసినా ఇక్కడ ఒక ఇయర్ బడ్ ఫ్యాక్టరీ తీసుకుని వచ్చి చుట్టుముట్టు వేలాది ఎకరాలు అమ్మే ప్లాన్ చేసుకున్నారు. ఆ సన్నాసికి తెలియక తెచ్చి ప్లాంట్ అక్కడ పెట్టాడు. ఇప్పుడు తెలుస్తుంది వాడికి ఇక్కడ జనాలు ఎట్లా పనిచేస్తారు. అక్కడ పనిచేసేటోడు కూడా బీహారీ, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్ వాడే. మన వాళ్ళకి ఆ పని అంత కష్టపడి పనిచేసే అలవాటు మనకు లేదు కనుక కొంగర కళ అని కూడా లేచిపోయింది. అంటే వీళ్ళు ఏ టార్గెట్ చేసి ఓఆర్ఆర్ పై తీసుకొని వచ్చిర్రో అవన్నీ లేచిపోయినాయి. ఇప్పుడు శ్రీశైలం అంతా విల్లా గేటెడ్ కమ్యూనిటీ కట్ట ఏం లేవు అక్కడ, అంతా ఫేక్ ప్రచారం. ఇప్పుడు 12 లేన్ల వే ఆట 2 గంటల్లో కాకినాడ అది బందర్ పోర్టుకి చేస్తాం. 2 గంటల్లో ఎవడ కడతాడంటే సెంట్రల్ గవర్నమెంట్ కడతాడట. వాళ్ళకేం పట్టింది? ఫ్యూచర్ సిటీకి సెంట్రల్ గవర్నమెంట్కి ఏం సంబంధం? ఫ్యూచర్ సిటీ నీ దురద. డెడ్ ఎండ్ని నీవు కనెక్ట్ చేయడానికి చూస్తే ఎవడు హర్షించాడు?
ఇప్పుడు వెస్ట్ హైదరాబాద్ బిల్డర్ ఒక్కడు కూడా వస్తలేడు ఇటు దిక్కు, ఫ్యూచర్ సిటీ దిక్కు. ఆల్రెడీ అక్కడ గేటెడ్ విల్లా కమ్యూనిటీలు కట్టి తుక్కుగూడ దగ్గర మొత్తం ఇరుక్కపోయారు. ఇప్పుడు మళ్ళీ కొత్త దుకాణం తెరిస్తే అక్కడ ఉరుక్కుంటూ రావాలన్నా? మరి నల్గొండ హైవే ఏం పాపం చేసింది? దాన్నే 12 చేసి ఎక్స్ప్రెస్ వే చేశారా? ఆహా, అట్లా చేస్తే కమిషన్లు ఏడొస్తాయి, ప్లాట్లు ఏడ అమ్ముడు పోతాయి. 12 వరుసల ఎక్స్ప్రెస్ వే అంటే నేను చెప్పినా కదా, దాదాపు 1 కిలోమీటర్ స్థలం పడుతుంది అడ్డంగా, దాదాపు 1 కిలోమీటర్, 12 వరుసలు. అది ఎక్కడ పోతుంది? అసలే డెవలప్మెంట్ కానీ టోటల్ అంటే భారతదేశంలో కాస్ట్లీయెస్ట్ రియల్ ఎస్టేట్ అంటే ఇప్పుడు ఆంధ్రాలోనే ఉంది. అది అమరావతి చుట్టుముట్టు ప్రాంతాల్లో మాత్రమే. దానంత దరిద్రపు గొట్టు రియల్ ఎస్టేట్ ఇంకోటి ఇండియాలోనే దొరకదు మనకు. అసలు ఏముండదు, కమర్షియల్ అట. ఇక్కడనే జోక్స్ హైదరాబాద్ అదే కమర్షియల్ బిట్లు అంటే. ఆంధ్ర దిక్కు అయితే ఇంకా పెద్ద జోకు కమర్షియల్ బిట్. ఏముండదు, బీడు మొత్తం పొలాలు పెట్టడం. ఇది కమర్షియల్ ప్రాంతం అంటాడు. ఈ కమర్షియల్ అంటే ఏంది? ఇడ్లీ దోశ పునుగులు అమ్ముకుంటే అది కమర్షియల్ ప్రాంతమా? ప్రస్తుతం మనం బ్లాక్ అండ్ వైట్ అనలైజ్ చేస్తే అమరావతి చుట్టుముట్టు ఉన్న ప్రాంతం అంతా కాస్ట్లీయెస్ట్ వర్స్ట్ రియల్ ఎస్టేట్ మొత్తం హైదరాబాద్లో, మొత్తం ఇండియాలోనే లేదు. అలాంటి ప్రాంతానికి దిక్కు ముక్కు లేని అమరావతికి 12 వరుసల రోడ్ వేస్తాడట ఈ సాహెబ్. అందరు చప్పట్లు కొట్టాలి. ఎందుకు వేస్తా అంటున్నాడంటే ఫ్యూచర్ సిటీని అమ్ముకోవడానికి. స్కిల్ యూనివర్సిటీ అనే అది చూడండి ఏమవుతుంది లాస్ట్కు. అట్లా స్కిల్ యూనివర్సిటీ కట్టి ఇనాగ్రేషన్ బ్రేడ్ చేసి ఒకటి రాడు అక్కడ, అయిపోయేది దాని పని. స్టేడియం అన్నాడు. ఎందుకు అక్కడ స్టేడియం కట్టే ఏరియానా? ఫ్యూచర్ సిటీని జోన్లుగా విభజించాడు. అనవసరంగా 50 ఎకరాలు ఫార్మా కంపెనీలకు అంటగట్టాడు. 7 ఫార్మా కంపెనీలకు మొత్తం ఫ్రాడే. ఆమన్గల్ కల్వకుర్తి అనేది ఇంకో పెద్ద ఫ్రాడ్. RRR ఇంకో పెద్ద ఫ్రాడ్ని క్రియేట్ చేస్తుంది. అదే పెద్ద ఫ్రాడ్ అంటే ఇప్పుడు రీజనల్ రైల్ రోడ్ అట, రైల్ రింగ్, అదో పెద్ద ఫ్రాడ్. మీరు ఎక్కడ చూసినా గత 20-25 ఏళ్ళుగా మోసం జరుగుతూనే ఉంది. ఎక్కడ ఒక్కచోట మోసం జరగలేదంటే వెస్ట్ హైదరాబాద్. దాన్ని 3-4 ఏళ్ళు గ్రోత్ తెచ్చి ఇడిచిపెట్టేసిండ్రు. ఇంకా అక్కడి నుంచి మోసం స్టార్ట్. 5 లక్షల ఫ్లాట్. బహుశా భారతదేశంలో చైనా తర్వాత గోస్ట్ సిటీ అనేది ట్యాగ్ వస్తుందంటే ఈ వెస్ట్ హైదరాబాద్కి. భారీగా డిస్కౌంట్లు, అమ్యూనిటీస్కి ఛార్జెస్ లేవట. నిన్న గంప నాగేశ్వరరావు చెప్తున్నాడు. ఎందుకు లేవంటే పెట్టేటట్టే లేదు అక్కడ, ఎవడు కొంటలేడు. మోకిలలో 1,50,000 అట గజం, 1,50,000. ఇప్పుడు సడన్గా 111 ఏరియా ఓపెన్ అయిపోతే అడకదంటరా. చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఛానల్ ఎప్పటి నుంచో చెప్తుంది, టోటల్ మోసం, టోటల్ మోసం. షామీర్పేట ఏమైంది? లా యూనివర్సిటీ తెచ్చిండ్రు, అని తెచ్చిండ్రు, రోడ్డు సక్కగా లేదు. గంటలు ట్రాఫిక్ స్టాప్ ఉంటుంది, మధ్యలో కంటోన్మెంట్. లా యూనివర్సిటీ తీసుకుపోయి అక్కడ పెట్టింది చెరువు పక్క. అదంతా ఫార్మ్ హౌసెస్ ఏరియా అట. దాన్ని అట్లే విడిచిపెడితే షామీర్పేట ఇంకో 15 years అయినా అట్లే ఉంటుంది. అసలు షామీర్పేట ఇప్పటివరకు డెవలప్ అయిపోవాలి. కొండపోచమ్మ మొక్కలు చూసాను డెవలప్ కావాలి.
కొండపోచంలో 1.5 కోటి 2 కోట్లకి ఏంది అది? కేసీఆర్ మార్గాన్ని పెట్టేసాడు దాన్ని. షామీర్పేట రోడ్ని కేసీఆర్ మార్గాన్ని పెట్టేశాడు. ఇది కాకుండా యాదాద్రి అతిపెద్ద ఫ్రాడ్. దేవుణ్ణే మోసం చేసి రియల్ ఎస్టేట్ అమ్మిన ఘనత ఈ ఫ్యామిలీకే దక్కుతుంది. వరంగల్ టెక్స్టైల్ పార్క్ ఫ్లాప్. వరంగల్ ఎయిర్పోర్ట్ అది పెద్ద ఫ్రాడ్. ఆంధ్రాలో 8-10 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, తెలంగాణలో ఒకటే ఎయిర్పోర్ట్ ఉంది. ఆ ఒక్క ఎయిర్పోర్ట్కి మనం మెయింటైన్ చేయలేక వస్తున్నాం. అక్కడ శంషాబాద్లో డిమాండ్ లేదు రియల్ ఎస్టేట్కి. వరంగల్ ఎవడు దిగుతాడు ఇప్పుడు అర్జెంటుగా ప్లేన్ ఎక్కి? దానికి ఒక 100-200 కోట్లు. ఎందుకంటే ఆ ఏరియాలో ఎవడో కొని పెట్టింటాడు. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్, భోగాపురం అని అమ్ముకుంటారు కదా ఆంధ్రాలో. సేమ్ వరంగల్ ఎయిర్పోర్ట్. వరంగల్ దిగే ఇక్కడ ఇవాడు ఏం చేస్తాడు? హైదరాబాద్లో దిగేటోడు తక్కువ అయిపోయాడు. అందరు బెంగళూరులో దిగుతుంటారు. మరి అక్కడ తెలంగాణ భోగాపురమైన వరంగల్ ఎయిర్పోర్ట్లో ఎవడు దిగుతాడు? చూసినాం కదా ఎంత బీడు. ఒక రోడ్డు ఉంది, దానికి 200 కోట్లు అలకేట్ చేసి ఆ చుట్టుముట్టిన రియల్ ఎస్టేట్ అమ్ముకోవడానికి. అంటే ప్రతి ఒక్కటి ఫ్రాడ్. ఇలాంటి డెవలప్మెంట్. నడిబుడ్డునున్న మెట్రోకే దిక్కు లేదు. మెట్రో లాంటి మంచి సర్వీస్ని చెడదొబ్బి ఇప్పుడు అది బతకాలంటే దాని మినిమం రేట్లు పెంచేయాలి. అంటే ఇప్పుడు మియాపూర్కి పోవడానికి 150 రూపాయలు చేస్తారా? ఒక్క స్టాప్ దిగడానికి 30 అనుకుంటా. మియాపూర్కి 120. పోతే పోండి, లేకపోతే లేదు. బస్సు ఫ్రీ చేయంగానే ఇది దెబ్బతిన్నది. బస్సు ఫ్రీ చేసినారు, మెట్రో దెబ్బతిన్నది. మెట్రోని టైట్ చేస్తే బస్సులో టికెట్లు పెట్టాలి. కాంపిటేటివ్ ఉండాలి కదా. ఒక చోట ఫ్రీ, ఇంకో చోట 60-70 రూపాయలు మియాపూర్ కంటే ఫ్రీలో కూర్చొని వెళ్ళిపోతారు. అర్ధగంట తేడా వస్తుండొచ్చు. తొందర లేని వాడు మెల్లగా వెళ్ళిపోతారు. అంటే మీరు మెట్రో పెట్టింది కావాలని వెస్ట్ హైదరాబాద్ని ఆ మియాపూర్ ఏరియాని అంత కనెక్ట్ చేయడానికి ఫోర్స్ఫుల్లీ మీరు మెట్రో వేసింది. అందుకోసం ఢిల్లీ మెట్రో ఎండి చెప్పిండు దీనంత బేకార్ ప్రాజెక్ట్ ఇంకోటి లేదని ముఖం మీద చెప్పాడు. అదే కాకుండా ఫేజ్ 2, ఫేజ్ 2A, ఫేజ్ 2B, థర్డ్ ఫేజ్ అట. ఏమైనా బ్రెయిన్ ఉందా? శంషాబాద్ టు ఫ్యూచర్ సిటీ అట. ఫ్యూచర్ లేని సిటీకి మళ్ళీ దీనికి మెట్రో ఎందుకురా? అదే దరిద్రం. అంటే దాని పక్కకు 300 ఫీట్ల కనెక్టింగ్ ప్యారలల్ రోడ్ అట శ్రీశైలం. నిజంగా చెప్తున్నా, అసలు విధవాళ్ళని ఏమనాలో నాకు అర్థమవుతలేదు. కేసీఆర్ పోయిండు, దరిద్రం పోయిందంటే ఇంకో పెద్ద దరిద్రం వచ్చి కూర్చున్నట్టు. మన ఛానల్ ఎవరు విడవదు. తెలంగాణ వ్యతిరేకంగా ఏం జరుగుతున్నా విడవదు. ఇది రియల్ ఎస్టేట్ రియల్ ముఖ చిత్రం. ఇక మనం ఎటువైపు చూడాలనో, వచ్చే లీడర్ ఎటువైపు చూస్తాడో తెలియదు. ఆ వచ్చే చీఫ్ మినిస్టర్, కొత్త చీఫ్ మినిస్టర్ వచ్చి వాడు వరంగల్ దిక్కు చూసిందంటే ఇంకా వరంగల్ దిశ మారినట్టే. కాబట్టి అందరూ అలర్ట్ ఉండాలి. ఎవడు రియల్ ఎస్టేట్ ఇప్పుడే చేయబెట్టకండి, ఖాళీ బూడిదైపోతుంది. నేను పక్కగా చెప్తున్నా, ఖాళీ బూడిదవుతుంది. మళ్ళీ నేను రిపీట్ చేయాలి. ఎటువైపు మీరు ఇన్వెస్ట్ చేసినా ఖాళీ బూడిదైపోతుంది. కనుక మీరు అగ్రికల్చర్ ల్యాండ్స్లో కూడా హెవీ డిస్కౌంట్ ఉంటే కానీ అడిగికి పోండి. ఎందుకంటే మనకు 8 లక్షలు 6 లక్షలు పెడితేనే గిట్టుబాటు అవుతుంది తెలంగాణ. విత్ రైతు బంధు వ్యవసాయం చేస్తే, రైతు బంధు తీసుకొని వ్యవసాయం చేసి దిగుబడి తీసి అమ్ముకొని వ్యవసాయం చేస్తే దానికి 6 నుంచి 8 లక్షల మధ్యలో ఉండాలి ఎకరా. దానికన్నా ఎక్కువ పెట్టిందంటే మీకు లాస్.
6 లక్షలు మ్యాక్సిమం 6 లక్షలే. ఇంక 8 అయితే ఇక మన సిటీ అవుట్స్కట్స్లో ఎక్కడన్నా ఉంటే ట్రిపుల్ ఆర్ ఉంది కదా, ఆ ప్రాంతాల్లో 8 లక్షలు అయితే బతికి బయటపడతారు. లేకపోతే సేద్యం అసాధ్యం. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. సేద్యం అనేది అసాధ్యం. ఆ రేట్లో కొని సేద్యం చేసి దానిపై డబ్బులు సంపాదించడం. కాబట్టి అందరూ మనం ఎంత ప్లాట్ విషయంలో జాగ్రత్తగా ఉంటామో అంతే జాగ్రత్తగా ఈ అగ్రికల్చర్ ల్యాండ్స్ గురించి అతి జాగ్రత్తగా ఉండాలి. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, నిమ్స్ అనేది మీ జీవిత కాలంలో మీరు సక్సెస్ఫుల్గా చూడలేరు. నిమ్స్ అది టోటల్ హైదరాబాద్ అవుట్స్కట్స్లో అతిపెద్ద స్కామ్. నిమ్స్ అనేది అతిపెద్ద స్కామ్. దాని జోలికి ఎవ్వరు పోకండి. నారాయణ్ ఖేడ్ భూమి దగ్గర పోయి భూములు కొనడం వేస్ట్. కనుక అందరూ అలర్ట్ ఉండాలి అని మరీ కోరుతున్నా. నేను మళ్ళీ మంచి వీడియోస్ వేసి మీ అందరినీ లూప్లో ఉంచుతాను. ఏం భయపడకండి. ఇప్పటి వరకు మన వీడియోస్ ఫాలో అయ్యి మీరు ఎట్లా రక్షింపబడ్డారో అలాంటి రక్షణనే మీకు మళ్ళీ కలిగిస్తాను. ఏం చింత చేయకండి. అప్పటి వరకు అప్రమత్తంగా ఉండండి అని అందరినీ కోరుకుంటూ నమస్కారం.